షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త సహవాసం, ఆయన సన్నిధిలో సహవాసం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. దేవునితోనూ దేవుని పిల్లలతో కూడా సహవాసం అండి. ఈ సహవాసం అనేది మానవాళికి దేవుడు నియమించిన ఒక క్రమం, ఆర్డర్ అన్నమాట. ఇది దేవుడు మనిషిని 6 రోజులు కష్టపడేలాగా సృష్టించాడు. 7వ రోజు మాత్రం విశ్రాంతి కోసం ఖాళీగా ఉంచాడు. సహవాసం కోసం, ఆరాధన కోసం ఖాళీగా ఉంచాడు. సాధారణంగా సంఘ ఆరాధన కొరకు అందరూ కలిసి రావడం ద్వారా మనము ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉంటాం. కానీ ప్రార్థనా కూడికలలోనూ, తర్వాత సాక్ష్య కూడికలలోనూ, తర్వాత స్ట్రీట్ మీటింగ్స్ అంటారు, వీధి సమావేశాల్లో కూడా ఫెలోషిప్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. అలా చెప్పాలంటే కాలేజెస్లో కూడా స్టూడెంట్స్కి గుంపుగా చేసేటువంటి బైబిల్ స్టడీస్, ఇంకా స్మాల్ ప్రేయర్ గ్రూప్స్, చిన్న చిన్న ప్రార్థనా సమావేశాల్లో కూడా సహవాసం ఉంటుంది. 2-3 ఏక మనస్సు గల సహోదరులు కలుసుకున్నప్పుడు సహవాసం చాలా స్వీట్గా ఉంటుందండి, మధురంగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ ఏముందంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మన సహవాసం యొక్క కొన్ని ప్రయోజనాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అందరం కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకరినొకరు బలపరుచుకుంటాం. నిజంగా నాకు సహవాసం అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఇతరులకు సహవాసం ఇవ్వడానికి మనం వారికి రుణపడి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆ ప్రక్రియలో మనం కూడా ఆశీర్వదించబడతాం. నువ్వు ఆత్మీయంగా ఉన్నా, నువ్వు బాగానే ఉన్నా, సహవాసం చేయటంలో ఇతరులకు నువ్వు సహాయం చేయటానికి, సహవాసం ఇవ్వడానికి, అలా చేస్తే నువ్వు కూడా దీవించబడతావు కదా. అంతేకాదు, వారి కష్టాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, అందరూ మనతో ఆనందించేటట్లు మన సంతోషాలను వ్యక్తపరచటం, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అందరి పరస్పర ప్రయోజనం కోసం మన అనుభవాలను పంచుకోవడం, ఇదంతా ఈ సహవాసం ఉంటుంది. మన అజ్ఞానంలో మన పొరపాటు చేసి ఉండొచ్చు. మరొకరు ఇలాంటి పొరపాట్లు చేయకుండా, ఇంకా వాళ్ళు బాధపడకుండా మన సాక్ష్యం వాళ్ళని ఆపుతుంది కదా. సో సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాం. గొప్ప విషయం ఇదంతా. అవునండి. దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడటం, బలహీన సోదరులతో దేవుని వాక్యం యొక్క మర్మాలు జ్ఞానోదయం చేసినప్పుడు మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. ఈ సహవాసంలో అంత సమాధానం, అంత సంతోషం ఉంటుంది. దెన్ అప్పుడు మన మనస్సుల మీద ఒక ముద్ర వేస్తుంది. మనం మరింత తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాదండి, బ్యాక్డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బంది పడినోళ్ళు, వెనుకకు మళ్ళీపోయిన వారిని మళ్ళీ వాళ్ళని ప్రభువుకు తిరిగి రమ్మని హెచ్చరించవచ్చు. ఈ సహవాసం యొక్క ప్రతిపాదన వారికి సంతోషకరమైన రోజును గుర్తు చేస్తాయి. అంతేకాదు, రక్షకుని వద్దకు తిరిగి రావాలనే ఆ కోరికను కూడా పుట్టిస్తాయండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో సహవాసం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. మనం దేవుడు మనకిచ్చిన ప్రతిరోజు కూడా సహవాసంలో దేవుని వైపుగా ఆ క్వైట్ టైంలో మౌన ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థనతోనూ బైబిల్ స్టడీతోనూ ప్రారంభించండి. తర్వాత విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. అది చాలా అవసరం. ఆ సహవాసమే మనకు సమాధానాన్ని ఇస్తుంది, మనకు మేలు కలిగిస్తుంది, తృప్తిగా దైవ సన్నిధి నుంచి ఆశీర్వాదాలతో మనల్ని బయట తీసుకొస్తుంది. అట్టి సహవాసంలో ఏమాత్రం వెనుకంచి వేయకుండా మునుముందుకు సాగిపోవుదుముగాక. ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.